హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ కాళిదాసు పెళ్ళి. శివపురి అనే గ్రామంలో కాళిదాసు అనే యువకుడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడంతో గ్రామస్తులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పొట్ట నింపుకునేవాడు. ఆ గ్రామంలోనే మల్లన్న అనే వస్తాదు ఉన్నాడు. అతడికి నాన్న వారెవరూ లేని కాళిదాస్ అంటే వల్ల మాలిన అభిమానం. ఆ అభిమానంతో మల్లన్న కాళిదాసుకు సాముగరుడి విద్యలు నేర్పించాడు. కర్రసాములో కాళిదాసు అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలు సంపాదించగలిగాడు. వాడు కర్ర తిప్పుతుంటే చూసేవాళ్లకు దాని శబ్దం వినిపించేదే కానీ కర్ర కనిపించేదే కాదు. యుక్త వయస్కుడైన కాళిదాస్కు వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ అనాథ పేదవాడన్న కారణం వల్ల ఎవరూ అతడికి పిల్లనిచ్చేందుకు ఇష్టపడలేదు. తన మంచితనం చూసి ఎవరో ఒకరు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారని ఆశించిన కాళిదాస్కు అలా జరగకపోవడంతో ఎంతో బాధ కలిగింది. శివపురి గ్రామ జమీందారు పేరు మహానందుడు. ఆయన తన కుమార్తెకు ఘనంగా పెళ్లి జరిపి ఆమెను దూర గ్రామంలో ఉన్న అత్తవారింటికి పంపదలిచాడు. అయితే ఆ గ్రామ మార్గంలో ఉన్న చిట్టడవుల్లో బందిపోట్ల బెడదలు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కుమార్తెను విలువైన ఆభరణాలతో అత్తవారింటికి పంపడం ఎలాగా అని జమీందారు ఆలోచించసాగాడు. గ్రామ పెద్ద ఆయనతో, అమ్మాయి వెళ్లే మేనా వెంట ఎలానూ మీ నౌకర్లు కొందరు ఉంటారు కదా, వాళ్లతో పాటు కాళిదాసును కూడా పంపండి. వాడు కర్రసాములో మంచి దిట్ట, 10 మంది బందిపోట్లనైనా తరిమి కొట్టగలడు అన్నాడు. జమీందారు ఆ విధంగానే చేశాడు. ఆయన భయపడినట్లే అడవిలో 10 మంది బందిపోట్లు మేనాను అటకాయించారు. వాళ్లను చూసి జమీందారు నౌకర్లు చెల్లా చెదురుగా పారిపోయారు. అయితే కాళిదాసు తన బాణాకర్రతో బందిపోట్ల ముందుకు ఉరికి అందిన వాణ్ణి అందినట్లు బలంగా కొట్టసాగాడు. వాడి ధాటికి నిలవలేక బందిపోట్లు పరారయ్యారు. జమీందారు కుమార్తె క్షేమంగా అత్తవారిల్లు చేరింది. గ్రామానికి తిరిగి వచ్చిన కాళిదాసును అందరూ తెగ మెచ్చుకున్నారు. గ్రామ పెద్ద వాడితో, నీ పంట పండింది, నువ్వు చేసిన సహాయానికి జమీందారు గారు ధన రూపంలో చాలా పెద్ద మొత్తం బహుకరిస్తారు అన్నాడు. కానీ జమీందారు కాళిదాసుకు దర్శనం ఇవ్వకపోగా నౌకరు చేత వాడికి 4 వరహాలు పంపి ఊరుకున్నాడు. దానితో కాళిదాసుకు మనుషుల మంచితనం మీద పూర్తిగా నమ్మకం పోయింది. వాడు గ్రామం వదిలి మరెక్కడికైనా పోవాలన్న ఆలోచన చేయసాగాడు. అలాంటి సమయంలో ఒక రాత్రి వేళ వాడి దగ్గరకు ఒక మనిషి వచ్చి, నన్ను పోల్చుకున్నావో లేదో, ఆ మధ్య అడవిలో నీ బాణాకర్ర దెబ్బలు తిన్న బందిపోట్లలో నేను కూడా ఒకణ్ణి. నీ వంటి వాడు మాలో చేరితే నీకు మాకు కూడా లాభమే. దొరికిన సొమ్ములు 5వ వంతు వాటా ఇస్తాము, మాలో చేరతావా అని కోరాడు. డబ్బు ఎలా సంపాదించినా జనం బ్రహ్మరథం పడతారు అని ఎవరో అన్నమాట ఆ సమయంలో కాళిదాస్కు గుర్తుకు వచ్చింది. వాడు దొంగల ముఠాలో చేరడానికి సమ్మతించాడు. ఒకనాడు కాళిదాసు మిగతా దొంగలతో పాటు అడవిదారిన పోతున్న ఒక ప్రయాణికుడిని అడ్డగించి ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అని బెదిరించాడు. ప్రయాణికుడు ప్రాణభీతితో వణికిపోతూ తన చేతి సంచిలోంచి 100 వరహాలు తీసి కాళిదాస్కు ఇస్తూ, బాబు, ఇది నా కూతురు పెళ్లికని కష్టపడి సంపాదించి దాచిన డబ్బు, ఇది పోతే ఇక దానికి పెళ్లి యోగం లేనట్టే అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసి కాళిదాసు చాలా జాలిపడ్డాడు. అది గమనించిన మిగతా దొంగలు, వాళ్ళు అలాగే కళ్ళనీళ్లు పెట్టుకుంటారు, మనం జాలి చూపకూడదు అన్నారు. అతను చెప్పేది నిజంలా కనిపిస్తున్నది, సొమ్ముతో సహా వదిలేద్దాం అన్నాడు కాళిదాసు. ఇందుకు మిగతా దొంగలు ఒప్పుకోక, ఈ క్షణమే నీతో తెగతెంపులు చేసుకుంటున్నాం, నీ తిప్పలు నీవు పడు, మాకు మాత్రం అడ్డురాకు అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రయాణికుడు ఆపద తప్పినందుకు కాళిదాస్కు నమస్కరించి, బాబు, నన్ను ఆపదలో ఆదుకున్నావు, చూడబోతే మంచివాడిలా ఉన్నావు, ఈ దొంగలలో ఎందుకు చేరావు అని అడిగాడు. తన మంచితనం తనకెలాంటి సాయం చేయకపోవడంతో తాను దొంగలలో కలిసినట్లు కాళిదాసు చెప్పాడు. అందుకు ప్రయాణికుడు, నువ్వు అనుకున్నది తప్పు, మంచికి అంతా మంచి జరుగుతుంది, మనం తొందరపడకూడదు. నా పేరు వినమ్రుడు, రాజుగారి కొలువులో నౌకర్ను, నా వెంట వస్తే అక్కడ నీకేదైనా పని దొరుకుతుందేమో, ప్రయత్నిస్తాను అన్నాడు. కాళిదాసు వినమ్రుడితో బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక భయంకర దృశ్యం వాళ్ళ కళ్ళ పడింది. కరాళకంఠుడనే రాక్షసుడొకడు ఎడమ చేత్తో ఒక మనిషిని ఎత్తిపట్టుకొని తినబోతూ ఉన్నాడు. ఆ మనిషి తాలూకు కళ్యాణి గుర్రం పెద్దగా సకిలిస్తూ అక్కడి నుండి పారిపోతున్నది. అది చూసి వినమ్రుడు వణికిపోతూ కాళిదాసుతో,
ఆ రాక్షసుడు తినబోతున్నది మరెవరినో కాదు, మా మహారాజు విద్యాధరుడినే అన్నాడు. కాళిదాసు ధైర్యంగా రాక్షసుడి కేసి నడిచాడు. కరాళకంఠుడు వికటాట్టహాసం చేసి రాజును వదిలేసి, ఒరేయ్, ఎవడివిరా నువ్వు? నన్ను చూసి పారిపోక ధైర్యంగా నా దగ్గరకే వస్తున్నావా అన్నాడు. నేనెవడినైతే నీకేం? ఇలా మనుషులను చంపి తినడం నీచమని నీకు తెలియదా అని అడిగాడు కాళిదాసు రాక్షసుణ్ణి. నేను రాక్షసుణ్ణి, అయితే కొన్ని నీతి నియమాలు ఉన్నవాణ్ణి. రోజుకొక మనిషిని మాత్రమే చంపి తింటాను. అందువల్ల నువ్వు బతికిపోయావు, ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. నీకు అలాంటి మంచి నియమమే ఉంటే ఆయన్ని వదిలిపెట్టి నన్ను తిను అన్నాడు కాళిదాసు. అందుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, నీకు ప్రాణం మీద తీపి లేదా అని అడిగాడు. ఎందుకు లేదు? అయితే నువ్వు తినబోయే వ్యక్తి ఈ దేశాన్నేలే రాజుగారు, నేను సామాన్య పౌరుణ్ణి. నా వంటి వాడి కంటే దేశాన్నేలే రాజు వల్ల 10 మందికి ప్రయోజనం ఉంటుంది కదా అన్నాడు కాళిదాసు. రాక్షసుడు కాళిదాసును పట్టుకొని, నీ ధైర్యం, త్యాగగుణం నాకు నచ్చాయి. నీ చివరి కోరిక ఏదైనా సరే తీరుస్తాను, కోరుకో అన్నాడు. కాళిదాసు 1-2 క్షణాలు ఆలోచించి, నాకు చిన్నప్పటి నుండి కర్ర సామంటే ప్రాణం, ఒకసారి బాణాకర్రతో సాము చేయని అని కోరాడు. రాక్షసుడు సరేనన్నాడు. కాళిదాసు బాణాకర్ర తీసుకుని గాలిలో తిప్పసాగాడు. శబ్దం తప్ప కర్ర కనిపించడం లేదు. అది చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయి, కర్ర సాములో నీ ప్రావీణ్యం అద్భుతం, నాకు నేర్పగలవా అని అడిగాడు. కాళిదాసు రాక్షసుడికి కర్ర ఎలా పట్టుకోవాలో, దాన్ని ఎలా తిప్పాలో, ఆ తిప్పడంలోని మెళకువలు వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. రాక్షసుడు సంతృప్తి చెంది కాళిదాసుతో, నువ్విప్పుడు నాకు గురువువి, గురుదక్షిణ ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇక నుంచి జంతు మాంసంతోనే కడుపు నింపుకొని బ్రతుకు, మనుషులను చంపకు, అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు కాళిదాసు. అందుకు రాక్షసుడు కొంచెం సేపు మౌనంగా ఊరుకొని, నువ్వు కోరే గురుదక్షిణ నాకు చాలా కష్టసాధ్యమైనది. సరే, మనమిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నీకు నేను మరొక కానుక ఇద్దామనుకుంటున్నాను. అది నీవు వద్దనగలిగితే నువ్వు కోరిన విధంగా నరమాంస భక్షణ మానివేస్తాను అని కాళిదాసును, రాజును దాపులోనున్న ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎన్నో బంగారు ఆభరణాలు రాసులుగా పోసి ఉన్నాయి. రాక్షసుడు కాళిదాసుతో, వీటిని నీకు దక్షిణగా సమర్పిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, నిన్ను భాగ్యవంతుణ్ణి చేసే ఈ ధనరాశులను గురుదక్షిణగా స్వీకరిస్తావా, లేక నీకే మాత్రం ప్రయోజనం కలిగించని ఆ మొదటి కోరిక కోరుతావా అన్నాడు. కాళిదాసు చిన్నగా నవ్వి, ఈ ధనరాశులను చూసి నేను ప్రలోభానికి లోనవుతానేమో అనుకుంటున్నావా? నువ్వు నరమాంస భక్షణ మానివేయడమే నాకు ఇవ్వగల గురుదక్షిణ అని జవాబిచ్చాడు. అతని మాటలకు రాక్షసుడు తృప్తిగా తలాడించి, నేను ఆడి తప్పను, అలాగే చేస్తాను. అయితే ఒక్క మాట, మీ మానవుల చపల చిత్తులు ఏనాడైనా నీవు నా దగ్గరకు వచ్చి ఓడిపోయానని ఒప్పుకున్నా నీకు ఈ బంగారం ఇచ్చివేసి తిరిగి నేను నరమాంస భక్షణకు పూనుకుంటాను. అంతేకాదు, రాజ్యం మీద పడి దొరికిన వాళ్ళను దొరికినట్లు చంపుకొని తింటాను, సరేనా అన్నాడు. ఆ పరిస్థితి ఎన్నటికీ రానియను అని కాళిదాసు రాక్షసుడితో చెప్పి రాజు వినమ్రులతో కలిసి బయలుదేరి రాజధాని నగరం చేరాడు. రాజు విద్యాధరుడు కాళిదాసు గురించి పూర్తిగా విని ఎంతగానో సంతోషించి అతడికి తన ఏకైక పుత్రికనిచ్చి వివాహం చేయదలిచాడు. ఇందుకు రాణి అభ్యంతరం చెప్పగా ఆయన, కాళిదాసు అన్ని విధాలా మనకు అల్లుడు కాదగినవాడు, అతడికి మంచితనం మీద నమ్మకం పోవడం వల్లనే దొంగలలో చేరాడు. అయినా ఆ మంచితనం చెడును అడ్డినందువల్ల మన నౌకర్ను దొంగల బారి నుండి కాపాడాడు. నన్ను రాక్షసుడి బారి నుంచి కాపాడేందుకు తన ప్రాణాలను కూడా ఒడ్డాడు. ధనరాశుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్న నమ్మకం కొద్దీ రాక్షసుడు ఇవ్వజూపిన బంగారాన్ని కూడా నిరాకరించాడు. ఇంతకంటే ఈ దేశానికి భవిష్యత్తులో కానున్న రాజుకు కావలసిన అర్హతలేముంటాయి అని ప్రశ్నించాడు. ఇది విన్న రాణికి తన కుమార్తెకు కాళిదాసు కన్నా ఉత్తమ వరుడు లభించడన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాజకుమార్తెతో కాళిదాసుకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది. వాళ్ళు చాలా సుఖంగా జీవించారు.